వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారిపై దాడులు శాంతి భద్రతల సమస్య అని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ క్రమంలోనే కుక్కలకు ఆహారం పెడుతున్న మహిళలపై దాడులు, వేధింపులు జరుగుతున్నాయన్న ఆరోపణలపై విచారణ జరపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది శాంతి భద్రతల సమస్య అని, బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడిన ధర్మాసనం తెలిపింది. మరోవైపు వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆరోపణలను పరిశీలించేందుకు కూడా సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. అయితే అలాంటి ఘటనలపై కేసు పెట్టకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారంటూ పిటిషనర్ను ధర్మాసనం ప్రశ్నించింది. వీధి కుక్కల సమస్య నిరోధానికి సుప్రీంకోర్టు సూచించిన కఠిన చర్యలను సడలించాలని కోరుతూ సునక ప్రేమికులు న్యాయస్థానం ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని మరికొందరు చేసిన అభ్యర్థనలపై శుక్రవారం కూడా విచారణ కొనసాగింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎక్కడో ఏదో తప్పు జరిగిందనే వ్యక్తిగత కేసులపై తాము దృష్టి సారించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. సునకాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని మరో న్యాయవాది తెలుపగా, ప్రస్తుత కేసు వీధి సునకాల సమస్యకు సంబంధించింది మాత్రమేనని గుర్తు చేసింది. ఈ నెల 13న విచారణ తిరిగి కొనసాగనుంది. మరోవైపు వీధి కుక్కలు అన్నింటినీ ఒకే ఘాటున కట్టవద్దని, వాటిలో మంచివి ఉంటాయని బాలీవుడ్ అలనాటి నటి షర్మిలా ఠాగూర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. దాడి చేసే కుక్కలను ఒక ప్రత్యేక కమిటీ ద్వారా గుర్తించాలని ఆమె తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ వాదన వాస్తవానికి దూరంగా ఉందంటూ అత్యున్నత న్యాయస్థానం ఆక్షేపించింది. కలర్ కోడింగ్ పట్టీలు అమర్చటం మనకు సాధ్యమవుతుందా అని పిటిషనర్ను ప్రశ్నించింది. వాటిని అనుసరిస్తున్న దేశాల జనాభా ఎంత అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టే వారిపై దాడులు చేయటం శాంతి భద్రతల సమస్య అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.